స్నేహితులారా, నేను మేఘనారావు ఛానల్ కి స్వాగతం. సరికొత్త డిజైనర్ బ్లౌజ్ తో మీ ముందుకు వచ్చేసాను. మా మమ్మీ కోసం నేను ఇలా లేస్ తోని సింపుల్ డిజైన్ తీసుకున్నాను. నేను ఎలా చేశాను లేస్ తోని మీకు కూడా చూపిస్తాను. నేను 2 కలర్స్ తీసుకున్నాను. థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్. ఇవి ఇలా పొండలా చుట్టుకోవాలి. నేను 6 పోగులు తీసుకున్నాను. మీరు కూడా తీసుకుని ఇలా పొండలా చుట్టుకొని మనకి నీట్గా వస్తుంది. అల్లినప్పుడు డిస్టర్బ్ అవ్వదు. నీడిల్ నెంబర్ 6.10. మా మమ్మీ దగ్గర చాలానే ఉన్నాయి లేసు అల్లడానికి. ఇవి నీడిల్స్ నేనేమి కొత్తగా కొనలేదు, పాత నీడిల్స్తోనే. నేను తీసుకున్న 2 కలర్లో ఎల్లో కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి. ఇలా ముందు 6 చైన్స్ వేసి ఇలాగా 4 చైన్స్ వేసుకొని డాట్ వేసుకోవాలి. మళ్ళీ 4 చైన్స్ వేసుకొని డాట్ వేసుకోవాలి. మొత్తం అంతా ఫస్ట్ లేయర్ అంతా ఇలానే డాట్ వేసుకొని 4 చైన్స్ వేసుకుంటూ ఉండాలి. నాకు కొంచెం కష్టమే అయింది, ఎందుకంటే ఇది బ్లౌజ్ లైనింగ్ వేయడం వలన. నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా నీట్గా వచ్చింది. నేనైతే చాలా నీట్గానే వేసాను. ఫస్ట్ కొంచెం తేడా వచ్చినా అలవాటు అయ్యే కొద్దీ చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ డాట్ వేసుకొని ఫస్ట్ నుంచి మళ్ళీ థ్రెడ్కి సూది పెట్టి 2 టర్న్స్ ఇచ్చి మళ్ళీ నీడిల్ని కిందకి తీసి మళ్ళీ లాక్ చేసుకోవాలి దాంట్లో. అలా మనకి స్తంభాల టైప్లో వస్తాయి. అలా మనం 5 వేసుకోవాలి. నెక్స్ట్ డిజైన్ మళ్ళీ పక్కన మనం తీసుకున్న డాట్ పక్కన వచ్చిన దానికి మళ్ళీ మనం పక్కన కూడా 4 వేసుకొని స్తంభాలు కంటిన్యూ చేయాలి. నేను చూపిస్తున్న విధంగా లాక్ చేసుకుంటూ స్తంభాలు వేసుకుంటూ చివరి వరకు కంప్లీట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ తీసుకున్న 4 తీసుకున్నాం కదా, అవి ఒక్కొక్కటి వదిలేసి నెక్స్ట్ దానికి మళ్ళీ టాకా వేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి 5 స్తంభాలు వచ్చేలాగా చూసుకోవాలి. ప్రతి దానికి ఇలానే చేసుకుంటూ
ఒకటి విడిచి ఒకటికి వేస్తూ ఉండాలి. అట్లా అయితే మనకి పైన వచ్చే ఫ్లేవర్ చాలా నీట్గా వస్తుంది. మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇంకా డీటెయిల్డ్గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను. ఇలా నేను చూపిస్తున్న విధంగా 4 స్తంభాలు వేసాక 6 చైన్స్ వేసుకొని పక్కనే మళ్ళీ డాట్ వేసుకొని మళ్ళీ 4 స్తంభాలు వేసుకుంటే మనం ఇచ్చిన ఈ 6 చైన్స్ గ్యాప్లో పైన ఫ్లవర్ వస్తుంది, కింద లీవ్స్ కింద ఉంటాయి. చాలా నీట్గా డీటెయిలింగ్గా వస్తుంది వర్క్. చూస్తున్నారా, నేను చాలా డీటెయిలింగ్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, చూపిస్తున్నాను కూడా. మనం వేసింది ఇప్పుడు 2 లీవ్స్. నెక్స్ట్ ఎల్లో థ్రెడ్ తోటి మళ్ళీ టాకా వేసుకొని 6 చైన్స్ వేసుకొని మనం ఫస్ట్ ఎక్కడైతే టాకా వేసుకున్నామో అక్కడ టాకా దగ్గర నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసి టాకా వేసుకొని ఈ ఫస్ట్ గ్యాప్ ఇచ్చిన దాంట్లోంచి మళ్ళీ 4 చైన్స్ తీసుకొని సేమ్ నీడిల్ కొంచెం తీసుకుని లూజ్గా మళ్ళీ టాకా వేసుకొని ఫస్ట్ నుంచి మళ్ళీ స్తంభాల టైప్లో వేసుకుంటూ వస్తే మనకి లీఫ్ రెడీ అవుతుంది. నేను ఇందాక చూపించాను కదా గ్యాప్, ఆ గ్యాప్లోనే నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటూ వెళ్తే 3 పెటల్స్ వస్తాయి. చాలా నీట్గా ఉంటుంది 3 పెటల్స్తోని డిజైనింగ్. సింపుల్గా పెద్దవాళ్ళు ఎవరికైనా నీట్గా అందంగా వేసుకోవడానికి, పెద్ద పెద్ద వర్కులు వేసుకొని లేని వాళ్ళకి ఇలా సింపుల్గా వేస్తే, మా మమ్మీ కూడా అంతే పెద్ద పెద్ద వర్క్స్ చేయించుకొని ఇష్టపడరు, సింపుల్గా ఉండడం మా మమ్మీకి ఇష్టం. అందుకని నేను ఇలా ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ వర్క్ చేయడానికి నాకు 2 days టైం పట్టింది. కష్టమైన ఇష్టమైన మా మమ్మీ కోసం నేను డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. నేను కూడా ట్రై చేశాను. బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్ అవుట్ఫిట్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.